హాయ్ ఫ్రెండ్స్, సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ దాదాపుగా 9 నెలల నిరీక్షణ తర్వాత సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. 2025 మార్చి 19వ తారీఖున అమెరికాలో ఉన్న ఫ్లోరిడా సముద్రం మీదకి వాళ్ళ స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ సేఫ్ గా స్ప్లాష్ అయింది. అసలు ఈ ఆస్ట్రోనాట్స్ ఎలా బయలుదేరారు, మళ్ళీ ఎలా తిరిగి వచ్చారు, ముఖ్యంగా అసలు 8 రోజుల కోసం వెళ్లిన వాళ్ళు 9 నెలల పాటు అక్కడ ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది, ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో వాళ్ళు 9 నెలల పాటు ఏం చేశారు, వాళ్ళు అక్కడికి చేరుకున్న స్పేస్ షిప్ కి ఏమైంది, అక్కడ వచ్చిన టెక్నికల్ ఇష్యూస్ ఏంటి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని పూర్తిగా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో గానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. 2024 జూన్ 5వ తారీఖున బోయింగ్ అనే ఒక కంపెనీకి చెందిన స్టార్ లైనర్ ద్వారా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి కేవలం 8 రోజులు ఉండి అక్కడ పరిశోధనలు చేయడానికి వెళ్లారు. అసలు ఇక్కడ ముందుగా ఐఎస్ఎస్ అంటే ఏంటో చెప్పబోతున్నాను. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ప్రపంచ దేశాలన్నీ వేటికవే విడివిడిగా స్పేస్ రీసెర్చ్ సెంటర్లు పెట్టుకుని పరిశోధనలు చేయడం మొదలుపెట్టాయి. దీంతో 1960లో అమెరికా మరియు సోవియట్ యూనియన్లు వేటికవే విడివిడిగా స్పేస్ రీసెర్చ్ సెంటర్లు మొదలుపెట్టాలనుకున్నాయి. ఇక దీంతో అమెరికాకి చెందిన నాసా ఫ్రీడమ్ కాన్సెప్ట్ అనే ఒక స్పేస్ రీసెర్చర్ ని తయారు చేయడం మొదలుపెట్టింది. ఇక సోవియట్ యూనియన్ కూడా మీర్ అనే ఒక అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని తయారు చేయడం మొదలుపెట్టింది. కానీ 1984లో అప్పటి అమెరికా అధ్యక్షుడైన రొనాల్డ్ రేగన్ అన్ని దేశాలు కలిపి ఒకటే స్పేస్ రీసెర్చ్ సెంటర్ ని పెట్టాలని ఒక ప్రపోజల్ ని తెలిపారు. దీనికి గాను సోవియట్ యూనియన్ కూడా అంగీకరించింది. ఇలా యూరోపియన్ దేశాలు కూడా దీనికి ఆమోదం తెలిపి రష్యా, జపాన్, కెనడా మొత్తం ప్రపంచంలో 7 దేశాలు కలిసి ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ఆమోదం తెలిపి 1988లో దీనికి గాను ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇక 1998లో ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క నిర్మాణం మొదలైంది. 1998 నవంబర్లో ఐఎస్ఎస్ నిర్మాణానికి కావలసిన ఫంక్షనల్ కార్గో బ్లాక్ ని రష్యా ప్రారంభించింది. అలాగే గతంలో అమెరికా తయారు చేసిన ఫ్రీడమ్ కాన్సెప్ట్ ని 1988లో రష్యా తయారు చేసిన మీర్ 2 ని 1998 నవంబర్లో రష్యా తయారు చేసిన ఫంక్షనల్ కార్గో బ్లాక్ ని ఈ మూడింటిని కలిపేందుకు నాసా 1998 డిసెంబర్లో ఒక మాడ్యూల్ ని అంతరిక్షంలోకి పంపించింది. ఈ ప్రయోగాలన్నీ సక్సెస్ అవడంతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఈ ఐఎస్ఎస్ అనేది భూమి నుంచి 408 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఐఎస్ఎస్ భూమి చుట్టూరు ఒక్కసారి తిరగడానికి కేవలం 90 నిమిషాల సమయం తీసుకుంటుంది, అంటే గంటన్నర. ఈ ఐఎస్ఎస్ లో ఉండేవారికి సన్ రైజ్, సన్సెట్ అనే ప్రాసెస్ ప్రతి గంటన్నరకి జరుగుతుంది. ఒక్క రోజులో ఇది భూమి చుట్టూరు 16 సార్లు తిరుగుతుంది. చైనా 2021లో తియాంగో అనే ఒక స్పేస్ సెంటర్ ని ఇండిపెండెంట్ గా ప్రారంభించింది, అంటే దీనికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో ఎలాంటి సంబంధం లేదు. ఇలాగే మన ఇండియన్ ఇస్రో కూడా 2035 నాటికి ఇండిపెండెంట్ గా స్పేస్ స్టేషన్ ని ప్రారంభించాలనుకుంటుంది. ఈ ఐఎస్ఎస్ లో అంతరిక్ష పరిశోధనలు చేసేందుకు ఎప్పుడూ ఆస్ట్రోనాట్స్ ఉంటారు. అమెరికాకు చెందిన నాసా వాళ్ళ దేశ ఆస్ట్రోనాట్స్ ని అంతరిక్షంలో పరిశోధనల కోసం పంపడానికి 2011 వరకు స్పేస్ షటిల్స్ ను ఉపయోగించేవారు. ఈ స్పేస్ షటిల్స్ అనేవి అంతరిక్షంలోకి వెళ్లేటప్పుడు ఒక రాకెట్ లా వెళ్తుంది, మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు విమానం లాగా వస్తుంది. కానీ ఈ స్పేస్ షటిల్స్ చాలా సార్లు ఫెయిల్ అయ్యాయి. 2020లో ఎలాన్ మస్క్ సంబంధించిన స్పేస్ ఎక్స్ అనేది ఒక కొత్త ఆవిష్కరణ. ఇది ఒక ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్. ఇక అప్పటి నుంచి అమెరికాకి చెందిన నాసా ఆస్ట్రోనాట్స్ ని అంతరిక్ష పరిశోధన కోసం ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ ద్వారానే పంపుతుంది. నాసా తనకు సొంతంగా ఒక స్పేస్ క్రాఫ్ట్ ఉండాలనుకుంది. అందుకే అమెరికాకి చెందిన విమానాలు తయారు చేసే బోయింగ్ అనే ఒక గవర్నమెంట్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. మొట్టమొదటి స్పేస్ క్రాఫ్ట్ ని తయారు చేసింది. అదే బోయింగ్ స్టార్ లైనర్. అసలు ఇది పర్ఫెక్ట్ గా పనిచేస్తుందా లేదా, దీంట్లో ఆస్ట్రోనాట్స్ ని స్పేస్ లోకి పంపించచ్చా లేదా, ఇవన్నీ టెస్ట్ చేయడానికే ఈ సునీత విలియమ్స్ ని, బుచ్ విల్మోర్ ని ఈ బోయింగ్ స్టార్ లైనర్ ద్వారా అంతరిక్షంలోనికి పంపించారు. ఇక వీళ్ళిద్దరినే ఎందుకు సెలెక్ట్ చేశారంటే, ఈ సునీత విలియమ్స్ అంతకు ముందు 2 సార్లు నాసా తరపున స్పేస్ లోకి వెళ్లారు. మొట్టమొదటిసారిగా 2006 డిసెంబర్లో 198 రోజుల పాటు ఐఎస్ఎస్ లో ఉన్నారు.
అంటే 29 గంటలకి 4 సార్లు స్పేస్ వాక్ చేశారు. అలాగే 2012 జూలైలో వెళ్ళినప్పుడు 127 రోజుల పాటు ISS లో ఉన్నారు. అంటే 21 గంటలకి 3 సార్లు స్పేస్ వాక్ చేశారు. అలాగే బుచ్ విల్మోర్ కూడా 156 రోజులు ISS లో ఉన్నారు. అందుకే వీళ్ళిద్దరిని ఈ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించారు. వీళ్ళు వెళ్ళింది కేవలం స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ అనేది సరిగ్గా పనిచేస్తుందా లేదా అని చెక్ చేయడానికి. అదే స్టార్ లైనర్ లో జూన్ 13, 2024న వీళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేయాలి. కానీ ఈ స్టార్ లైనర్ లో హీలియం గ్యాస్ లీక్ అవడము, అలాగే స్పేస్ క్రాఫ్ట్ ని కంట్రోల్ చేసే థ్రస్టర్ లో కూడా టెక్నికల్ గ్లిచెస్ రావడం వల్ల ఆ స్పేస్ క్రాఫ్ట్ పనిచేయకుండా అక్కడే ఆగిపోయింది. వాళ్ళని మళ్ళీ భూమి మీదకి తీసుకురావడానికి నాసా చేసిన అన్ని ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. సో సునీత విలియమ్స్ వాళ్ళు వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్ పాడైంది కాబట్టి దాన్ని వెంటనే భూమి మీదకి పంపించేసి మళ్ళీ కొత్త స్పేస్ క్రాఫ్ట్ ని అంతరిక్షంలోకి పంపించి వాళ్ళిద్దరిని అక్కడి నుంచి తీసుకురావచ్చు కదా అని ఒక సందేహం మనందరికీ వస్తుంది. కానీ ఇదంతా సాధ్యపడదు. ఎందుకంటే అంతరిక్షంలోకి వెళ్లే ఏ స్పేస్ క్రాఫ్ట్ కైనా ప్రోగ్రామ్ ముందుగానే డిజైన్ చేయబడి ఉంటుంది. అప్పటికప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకోబడవు. సో 2024 సెప్టెంబర్లో నాసా ఏం చేసిందంటే ఆ బోయింగ్ స్టార్ లైన్ ద్వారా వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్ ను అంతరిక్షం ద్వారా సపరేట్ చేసేసి భూమిపైకి వచ్చేలా చేసింది. అప్పుడు మరో స్పేస్ క్రాఫ్ట్ ను వీళ్ల కోసం పైకి పంపడానికి సాధ్యపడుతుంది. తర్వాత అదే సంవత్సరం 2024 సెప్టెంబర్ 28న స్పేస్ ఎక్స్ కి సంబంధించిన డ్రాగన్ క్యాప్సిల్ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ ని అంతరిక్షంలోకి పంపించారు. అందులో 4 సీట్లున్నాయి. దాంట్లో 2 ఆస్ట్రోనాట్స్ నే పైకి పంపారు. ఇంకా అది రిటర్న్ వచ్చేటప్పుడు సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ ను కలిపి తీసుకురావడానికి. అయితే సెప్టెంబర్లో వెళ్ళారు కదా, మరి ఇప్పుడు వరకు ఏం చేశారు అనే ఒక డౌట్ రావచ్చు. నేను ఆల్రెడీ ముందుగా చెప్పాను కదా, ఈ స్పేస్ క్రాఫ్ట్స్ ని ఎప్పుడు అంతరిక్షంలోకి పంపించాలి అనే ఒక ప్రోగ్రామ్ ని ముందుగానే షెడ్యూల్ చేసి ఉంటారని. అంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఒక మిషన్ అలాట్ చేయబడి ఉంటుంది కదా, ఆ మిషన్ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి రావడానికి కుదరదు. సో ఈ స్పేస్ ఎక్స్ అయితే ప్రత్యేకించి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ కోసం అయితే పంపలేదు. సో అయితే సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ కేవలం 8 రోజుల కోసం మాత్రమే స్పేస్ లోకి వెళ్లారు కదా. దాదాపుగా ఈ 9 నెలల పాటు వాళ్ళు అక్కడ ఎలా సర్వైవ్ అయ్యారనే డౌట్ రావచ్చు. కానీ స్పేస్ స్టేషన్ లో అలాంటి ప్రాబ్లం ఏముండదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆస్ట్రోనాట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ వస్తువుల్ని వీళ్ళు షేర్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఎలాన్ మస్క్ కి సంబంధించిన స్పేస్ ఎక్స్ నుంచి ఎప్పటికప్పుడు ఒక స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ స్టేషన్ కి వెళ్తూనే ఉంటుంది. అక్కడ ఉండే ఆస్ట్రోనాట్స్ కి ఫుడ్ మరియు ఇతర వస్తువులు ఎప్పటికప్పుడు సప్లై చేస్తూనే ఉంటారు. స్పేస్ లో ఆక్సిజన్ ఉండదు కాబట్టి వాళ్ళు వాటర్ ద్వారా ఆక్సిజన్ తయారు చేసుకుంటూ ఉంటారు. అలాగే కరెంటు కోసం సోలార్ కలెక్టర్స్ ని వాడతారు. వాళ్ళ యూరిన్ ని, చెమటని కూడా ఎప్పటికప్పుడు రీసైకిల్ చేసుకొని దాన్ని వాటర్ గా యూజ్ చేస్తారు. స్నానం చేయడం అస్సలు కుదరదు. వాళ్ళు ఓన్లీ స్పాంజ్ బాత్ మాత్రమే చేస్తారు. ఇంకా బట్టల విషయానికి వస్తే యాంటీ మైక్రో బ్యాక్టీరియల్ ఫ్యాబ్రిక్ బట్టలు మాత్రమే వాళ్ళు యూజ్ చేస్తారు. స్పేస్ లో నడవడం అనేదే ఉండదు. అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని స్ట్రెచెస్ మీదనే తీసుకెళ్లారు. ఈ సేఫ్ ల్యాండింగ్ తర్వాత కూడా వీళ్ళని 45 రోజుల పాటు రీహాబిటేషన్ ప్రాసెస్ లో ఉంచుతారు. సునీత విలియమ్స్ సేఫ్ గా తిరిగి రావడం మన దేశంలో చాలా మందికి ఆనందాన్ని కలిగించింది. సో ఓవరాల్ గా ఇది సునీత విలియమ్స్ స్పేస్ జర్నీ గురించి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.